సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖశాంతులు కలిగించాలని అన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. గణేష్ ఉత్సవంలో భాగంగా అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అన్నదాతలైన జ్యోతి కరుణాకర్కు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, తండు శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు ములకలపల్లి ఏడుకొండలు, బొమ్మిడి ఉపేందర్, ఈదుల సుదర్శన్, జానయ్య, రఫీ, విష్ణు, అమృత తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇంకా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అప్పు చేసుకోవట్లా ఏమొద్దంటే శ్రీ విద్యకు, జ్యోతి కరుణాకర్కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వినాయక చవితి ఇవాళ సూర్యాపేటలో మొత్తం చూసినాం, మొత్తం టౌన్లో కూడా ఆలయ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసినాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్రంలో వర్షంలో ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో నిండినాయి. ప్రజలు ఆనందోత్సవాలతో ఉంటున్నారు. అలాగే ఈ వార్డు ప్రజలు కూడా నేను ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. సూర్యాపేట ప్రజలు ఇవాళ ఎక్కడ లేకుండా విధంగా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా అందరూ కలిసే పండుగలు జరుపుకుంటారు. నేను ముఖ్యంగా కర్ణాకర్ను చూస్తున్నాను. కర్ణాకర్ 30 ఏళ్ళ నుంచి రోజు ఇక్కడనే కాదు 35వ వార్డులో దాదాపు ఒక 5-6 విగ్రహాలు పెట్టుండొచ్చు నాకు తెలిసి. ఎక్కడైనా రాత్రి అక్కడ కూడా మంచి కుంకుమ పూజ జరిగింది. ఇక్కడ రాత్రి ఉదయం పూట హోమం జరిగింది. 35వ వార్డులో ఈ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్ అందరు కలిసి కూడా ప్రతి పండుగను కూడా ఇక్కడ వైభవంగా జరుపుకుంటారని నాకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా ఇక్కడ. అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగని రేపు సోమవారం రోజు కూడా వైభవంగా మాజీ ఎమ్మెల్యే గారు దోసపాటి గోపాల్ గారు సతీమణి సరోజనమ్మ గారికి, అదేవిధంగా మంతంలో నుంచి 10 ఏళ్ళు మమ్మల్ని వినాయక చవితులు అంటే గత 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే వినాయక చవితికి రేపు మళ్ళా మనందరం కూడా వైభవంగా జరుపుకోవాలి. మన కులాలకు, మతాలకు అతీతంగా కూడా జరుపుకోవాలి. రేపు దేవుడు మళ్ళా ఆశీర్వదిస్తే, ఈ వినాయకుని దయ వల్ల మళ్ళా అవకాశం వస్తే మళ్ళా ఈ రిజర్వేషన్ ఉంటేనేమో మేము ఉంటాం, లేదా మళ్ళా మనలోనే ఒక్కరిని మంచి వాళ్ళని ఎన్నుకొని మన వార్డు అభివృద్ధికి ఆ వినాయకుని ఆశీస్సులతో ముందుకు తీసుకుపోతామని మీ అందరూ మా కుటుంబ సభ్యులు. ఒకవేళ కులాలు, మతాలు అనేవి పక్కన పెడితే రక్త సంబంధం కంటే కూడా నాకు ఆత్మీయులు. మా యొక్క ప్రార్థన ఏంటంటే మనందరం ఇదే విధంగా రేపు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మనం ఏ విధంగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉందాం. మనకు ఈ మతాలు తెలియదు, కులాలు తెలియదు, అందరం కలిసి అన్ని పండుగలు చేసుకుంటాం. రంజాన్ వస్తే రంజాన్ పండుగ